ఆషాఢ మాసం వచ్చేస్తుంది కదా. ఏంటి సంగతి? అదేనండి, తెలంగాణకి ఒక కళ రాబోతుంది కదా. ఎందుకు అనుకుంటున్నారా? బోనాలు వస్తున్నాయి కదా. అసలు బోనం అంటే ఏంటి? ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము? దాని పీరియడ్ ఏంటి? అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సెలబ్రేట్ చేసుకుంటాము? తెలుసుకోవాలనుందా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బోనం అంటే భోజనం అని. అంటే దాన్నే ఇప్పుడు మనము బోనం అని, బోనాలని మార్చేసాము. ఎంతో పెద్ద పండుగగా సెలబ్రేట్ చేసుకుంటాం ఇది మన తెలంగాణలో. మరి అమ్మవారికి భోజనం పెట్టడం అంటే చిన్న విషయమా? కాదు కదా. పెద్ద పండగే కదా. మరి ఈ బోనం ఫెస్టివల్ ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? దాని వెనక ఏదైనా చరిత్ర ఉందా? ఉందండి. 1813లో ఒకసారి తెలంగాణ ప్రజలకి ప్లేగ్ వ్యాధి వచ్చిందంట. దాని నుంచి రక్షిస్తే అమ్మవారికి విగ్రహం కడదామని అనుకుంటారంట ప్రజలు. అలానే ప్లేగ్ వ్యాధి తగ్గిపోయింది. సో అమ్మవారికి విగ్రహం కట్టి బోనం పెట్టి పూజించారు. అదే ఆనవాయితీగా మనం ఇప్పుడు బోనం ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకో కథ ప్రకారం అమ్మవారు పుట్టింటికి వస్తారంట ఈ ఆషాఢ మాసంలో. సో అమ్మవారికి బోనం పెట్టి గాజులు, చీరలు సమర్పించి పూజిస్తారు మన తెలంగాణ ప్రజలు. ఎంతో కన్నుల పండుగగా జరిగే ఈ పండుగ తెలంగాణలోనే అతి పెద్ద పండుగగా జరిగి దేశం నలుమూలల నుంచి ప్రజలని ఆకట్టుకుంటూ ఉంది. 4 ఆదివారాలు జరిగే ఈ పండుగ జగదాంబ గుడితో మొదలయ్యి కట్టమైసమ్మ గుడి దగ్గర పూజలు అందుకొని ముగుస్తుంది. బోనం ఎత్తి జ్యోతిని వెలిగించటంతో మొదలయ్యే ఈ పండుగ రంగం, ఘట్టం అనే వాటితో కొనసాగి అమ్మవారి కుండని నీటిలో నిమజ్జనం చేసే ప్రక్రియతో ముగుస్తుంది. అలాంటి ఈ పండుగ జూన్ 26 నుంచి జూలై 24 వరకు సెలబ్రేట్ చేసుకుంటాము. వాటిలో అతి ముఖ్యమైన రోజులు వచ్చేసేసి జూన్ 29, జూలై 6, 13, 20. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ పండుగని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.